అనుకున్నానే అటువంటి మందలోపల వెళ్ళి మైదాలు దొమ్మల దుమ్మా పడేసి మరి ఆ ప్రకారంగా గోడల పండాన్ని జరిగి వచ్చినప్పుడు పుట్టుపుట్టం యాకే మలక వరకల్లా పుట్టింది. అటువంటి 300 రోగాలకు ములక్కాయ అవసరం కావాలన్నాడు. కాదంపి నోట వేసి పెట్టి కచ్చి పెట్టినవు నీ కొండి గాను పెట్టిన కాటల్లో పెట్టి మరి ఆడపిల్ల దండకు మోపిల్లని చెప్పినాడే బ్రాహ్మణే లగ్గం వేయాలని చెప్పి గాంధర్వ లగ్గం వేయాలని చెప్పి మరి ఎటువంటి కళ్యాణం చేసింది ఆ గొర్రె పిల్లకైనా అల్ల కలియోగము కనుక దాపారం ఉంది వీర్ల వాళ్ళంటే వీర్ల వాళ్ళు రావాలి ఇదే విధంగా మంద లోపల మరి గొర్రెల గాలి వేయాలి కొండల్లో పుట్టాలి కొండకు జీవనాన్ని పెట్టి వెళ్ళిపోదామని సిద్ధమైతే ఉన్నారు. ఏనాడు పెట్టిపోతున్నాడు. ముడ్డి మీద అంటే ముడ్డి 3 అంకలైంది, నడుము మీద అంటే నడుము 4 అంకలైంది. వస్తలేదు పెట్టావు. ప్రాణం పోతలేదు, నడు వస్తలేదు, పోవస్తలేదు. రాబోయే గొర్రెపిల్లని ఏం చేద్దాం అనుకున్నావురా నువ్వు చెప్పు. మడుగున్నది ముసురు పెట్టబట్టే ఇక అంతా సౌటమాడుగా అంత బురద అంటింది. ఆ సౌటమాడు తీసుకుపోయి పేగులు దొబ్బలు కార్యాలు ఇక ఎక్కడ మెత్త అన్ని కాండాన్ చోట దాస్తాం అనుకునే. కాండాన్ చోట అంటే దాన్ని ప్రాణం తీస్తా అనుకున్నావు. తెలియదా కొందన్న వరకల్లా నడుము 4 వంకల పోయింది అనుకున్నావు. గొర్రెపిల్లకు దివనార్తి పెట్టు, నాకేమన్నా దివనార్తి పెట్టమంటావు. అల్ల కలియోగం కనుక దాపారం ఉన్నంత వరకు ఆదాయి పూజ ఆకాశమే ఉన్నంత వరకు ఇంతవు నా పేరు మీద కులాల కుటుంబాలు ఉంటే నా 104 కుల బాంధవులు పుట్టేది ఉంది. నా పేరు మీద నా గుర్రగా వాళ్ళ కనుకనేమి మరి మెత్తమడ్డ గొర్రెపిల్ల కానీ పట్టుకుంటా వెనకెనక పోతుంది, పట్టు పోతుంది. ఇక వెనకెనక పోతుంది. ఆ గొర్రెపిల్లని తిని వాళ్ళు వెనకబడి కురుమలు కొట్టడానికి వస్తారు. నువ్వు ముట్టుకుంటా ఘాటు వదిలిపెట్టు, వాళ్ళ కాళ్ళు చేయాలని గుంజుకపోతాయి. వాళ్ళు కొట్టినట్టే వస్తారు, దొరికినట్టే దొరుకుతావు కానీ దొరకవు. ఆ గొర్రెపిల్లలు తిని కొన్ని రోజులు కాలం కట్టుకోపోని తెలంగాణ దేశాలు మొత్తం తీసుకుంటుండే పోయా లేవాడు కొండప్పుడు. సరే పర్వాలేదు, అదొక నాడు దొరకదంటావు. అదొక నాడు దొరకపోతే కుటుంబాలు కనుక గొర్రెని మంద పోతారు, పాలు వింటారు, మామగారు వచ్చి నుచ్చు మీద పడుతుంది. ఆ నుచ్చు తిని కొన్ని
వారం రోజులు కాలగని చెప్పు సరే పర్వాలేదు. ఊరన్న కాడ సాకలు ఉంటారు. సాకలోని గానులకు సర్దుకొని కావాలి. త్వరగాని గానులకు త్వరదానం కావాలి. గాడిద రూపం అనగా నీ రూపం అనగా ఒక్క తిరిగి ఉండాలి. ఆ సాకల వల్ల కనుక చెరువు లోపల గాడిదలు వదిలిపెట్టి బట్టలు విండుకుంటుంటారు. గాడిద మీద దుంకి గాడి తాగి మన మాంసాల నుంచి 6 నెలల కడుపులో నీకు ఆధారం ఉంటుంది మాంసం. బట్టలు సెరువెనుక గాడులు ఉంటాయి. మరి అది దొరికినా ఇస్తా. ఊరన్న కాడ జమ్మ మందులు ఉంటారు. ఆ ఎద్దు మాంసం తింటారు. బొక్కల నుంచి అడవి లోపల వేస్తారు. ఈ తూర్పు నుంచి పనమటి దాకా మురుక చూసుకుని వెళ్ళిపో. ఈ ముక్కు మీద ఉన్న తొల్లు బొక్క మీద పడుతుంది. ఇక పనమటి నుంచి తూర్పు వచ్చే వరకు బొక్కలు లక్కలు ఉంటాయి. ఆ బొక్కలు తిని బొక్కల్లో వండుకొని కొన్ని రోజులు కాలం గడుపుకోపోయి పర్వాలేదని చెప్పి కొండలకు దిమనాసి పెట్టి మరి ఉదిరి పంట దేవదేవుడైనా రేపు రైట్ కొడుతున్నాడు. अरे तू कौन है? तू कौन है? तू मेरे आता तू ए जरूर जरूर नको बोलो लोपड़ होता लोपड़ ना आता है हाँ इधर आओ ఎందుకు तुम्हारा नाम क्या? अबे बीरप्पा ये अच्छे बोलता है हाँ बीरया ऐसा नहीं है तू पूछा कुछ ना चाहता है क्या अंटे तू नहीं नहीं मालूम तू मैं अच्छा तू रोज రోల్ కాదు ఎవరు మీరెవరు ఎక్కడ నేను మాంకాలమ్మ తమ్ముడిని గురుడు బీరయ్య మాంకాలమ్మ తమ్ముడివి అక్కడ ఊరే కాదు బీరయ్య అప్పుడు ఆ మాంకాలమ్మ సంకల చేతులలో తిరిగినప్పుడు ఉండేది ఈ ముక్కుల పక్కలు గిచ్చుక తినేది నీకు కూడా కొన్ని పెడతాయా కాలుతో చూపిస్తావు అది పెరుగుతావు నీ పేరు మీరే అంటావు అయితే ఓనియం ఎట్లా అంటావు తమ్మివి అక్కడ విలువ అక్క అక్క దర్వాజా కాడికి వచ్చి మలుపుకొస్తుంది పాటలు దర్వాజాలు దాటాయా మాటలు
అమ్మవారు ఉదిరి మాంగళమ్మ తల్లి అక్కడ అనే మాట బాలగ్రహాలుంటాయి నా తమ్మిని ఏడుకోవాలి తల్లి సెమ్ముదని ఇవ్వాలిరా మంగళారతి మంగళారతి పట్టెను ఆ తల్లి మంగారు ఎర్రగూడు పట్టే పచ్చగూడు పట్టే ఆ తల్లి మంగారు
మరి అడవి లోపల మరి తమ్ముడా బీరయ్య మరి అటువంటి ఒక అడవి లోపల ఏరవచ్చినవు ఆకలి కొన్న కడుపు చూడపోతే ఆరిపోయిన ముఖం చూడపోతే అక్క అందుకే అంటారక్క కన్న తల్లి కాకపోతే కన్న తల్లి అయితే మరి కట్టింది బట్ట కాకపాయ కాళ్ళ మీద బట్ట మురికి కాకపాయ అక్క రాగానే మంద బాగున్నారు గోయిలు బాగున్నారు తాయిరాలు బాగున్నాయి నీ గొడ్డాసి గోడ పుదాని కాను అక్క ఇట్లా అడుగుతావే అడవిలో వడొస్తే కలిసిన పామెరగకపోతే కొట్టేడు ఎండల్లో పెట్టేడు గారుల్లా తమ్మి పువ్వ తిన్న వాళ్ళే అడగకపోతే అక్క నువ్వు ఎంత గడుపుతావు అక్క నువ్వు తమ్ముడు కొట్టుదాని వంటివి కన్నదల్ల కడుపురా కళ్ళ మీద పడ్డరా మురికిరాలు వంటివి తమ్ముడా దేవుడాలు తమ్ముడా చల్లారి మర్రిరా మది కాడ తమ్ముడా నువ్వు దొరికినాడు అడ్డా ఒక్క జానడు పొడుగు కానమూరడు గుర్తుల బాలుడివి ఎత్తులోన గుడ్డు నిన్ను నెచ్చుకోరిరా కాకి కొట్టుకుంటారా
నువ్వు వచ్చింది నాకే అన్నం పెడుతుంది ఇక అన్నమేమో మీదికి అయింది ఆటలేమో అడుక్కు అని అక్క ఎందుకు వచ్చింది ఇటు పోతే మోరుంది అటు మోరి ఇటు ఊరు. ఎవరోడు బీరయ్యా తమ్ముడా పరమాత్ముడు బీరయ్యా అక్క మంగళమ్మ లగ్గం ఏమంటే నా ప్రాణమే తీస్తుందో ఏమో నాడు లగ్గం వేస్తానంటే నేను మందకాడి పోయి మందకావలు పట్టినా నాడు మందకాడ దానము ధర్మం గొప్పదని చెప్పి దానం పంచిపెట్టగా ముగ్గురు పెద్దలు వచ్చి పెళ్లి మీద ప్రేమను పుట్టించినారే ఉపాయంతో జయించాలి కట్టలేని దెబ్బ కొట్టాలి తాడు లేని కట్టు కట్టాలనుకున్న గురుడు వీరయ్యా అడుగుతోటి నేర్పు తీయాలి ఎన్ననింటిగా గుంజినట్టుగా గుంజాలనుకున్నాడు అక్క మహంకాళమ్మ అయితే నేను రాక మరి 6 నెలల మధ్యం అవుతుంది నేను మందకాడికి పాలు పెరుగు సల్ల పంపిస్తే ఈ మాలు కట్టి ఎన్ని రోజులు అయిందక్క ఈ మాలు కట్టి ఎన్ని రోజులైంది ఎవరు లొల్లి పెట్టినా టీవీలో పడుతుంది ఎవరు సపరేట్ లొల్లి పెట్టదు అమ్మా రవమ్మానే అక్కడే ముంగటోటి పోతుందా వెనుకోటి పోతుంది తమ్ముడా బీరయ్యరా మానవులు అంటారు పక్షులు దేవతలు అంటారు కర్యావులు మరి పక్షి అన్న వారికి పక్షి కోసం తలగట్టదట రెండు పక్షులు ముంగటోటి పోతుంది వెనుకోటి పోతుంది మరి అట్లే పోతాయి ముందటోటి అనుకోటే ఏమైతుంది అక్క ముందటానికి వెనక పక్షి ఏమైతుంది
ముంగడి పక్షి ఏమైతుంది లేక అడుగుతున్నానే అవి భార్య భర్తలు దంపతులు అంటే భార్య భర్తలు అంటే ఏంటి ఆలుమగలరా ఆల్మోగలు అంటే ఎల్లమ్మగలు అరే అది ముందట పోయేది మగ పక్షి వెనక పోయేది ఆడిపక్షి మొగడి పక్షికి ఆడపక్షి ఏమైతుంది ఇప్పుడు చెప్పినా కదరా పిల్లం అవుతుంది ధీమైతుంది పిల్లం అవుతుంది వెళ్ళావా అక్క ఇంకా మీది ఇంకొక గుండు కింద గుండు బర్ర మన సప్పుడు చేస్తున్నాయి బండ కింద ఏమంటున్నారా బండ కింద గాండ్రు మన సప్పుడు చేస్తున్నాయి కొరుతున్నాయా ఒకటి బాగా కొడుతుంది ఒకటి చిన్న అరే మెల్లెగొర్రేది ఏంటిది లాసి కొర్రేది ఏందంటావు మెల్లగొర్రేది మగ కప్ప లాసి కొర్రేది ఆడికప్ప అంటే ఆడికప్పకే నోరు ఎక్కువ అదే కప్పకు ఆడోళ్ళే లొల్లి ఎక్కువ పెడతారు మొగోళ్ళకి ఏడ లొల్లి పెడుతుందిరా మొగోళ్ళు చేసే పని కింద కుత్తారు మీద తిప్పుతారు అంటే బెటర్ ఆ పని వాళ్ళది ఈ పని ఇల్లది ఆడోళ్ళు కూడా తాగుతున్నారు కాళ్ళు తాగబట్టి 90 ఉంటే ఇప్పుడు 200 అయింది ఎందుకు వాళ్ళు కష్టం ఏమన్నా అంటావనుకో ఆధార్ కార్డు చూపిస్తారు అట్లా కొంత మేడ లెక్క పట్టిరా ఒకటాయ రెండాయ పునరంగా మూడాయ అవి ఏంటి అక్క ఓ తమ్ముడు వీరయ్యరా ఒకటి వెనుకోటి పోతుందంటావు తమ్ముడా అది ఏనుగంత ఎర్ర చీమే గానుగంత గంటి చీమే కానీ గొర్రె మందరు కాస్తావు అడవిలో ఉంటావు గవి సంగతి తెలియదారా ఏదో తెలుసుకుందామని అడుగుతున్నా అక్క అరే దీనికి ఈ మూలే జాగ మంచిది కాదు అంటున్నావు దానికి ఏందంటావు దీనికి ఏందంటున్నావు నువ్వు ఏదో అడగాలని అనుకుంటున్నావు తమ్ముడా లేదని బాధపడుతున్నావు నేను కన్న తల్లిని కాకుండా తమ్ముడా అయితే భూమి మీద పోయేటి కూడా అవే అయితే అంటావు మరి అక్కడొక్క ఇల్లు ఇక్కడొక్క ఇల్లు నా ఇల్లు తిండి ఏమవుతుంది మరి ఇక్కడ ఒక గుట్ట అక్కడ ఒక గుట్ట ఉంది ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక
చెట్టు. ఏ దానికైనా ఒకదానికి ఒక దాపు అంటారు. అమ్మా మహంకాళిదేవి ఇల్లు దేమున్నది, చెట్టుకు చెట్టు దేమున్నదమ్మో. మహంకాళి రావే చెట్టుకు చెట్టు దీమున్నది, నాకు దీము లేదా? ఏమంటివి? దీము లేకపోయా అంటున్నా. నీకు ధీమా? నీకు దీపు లేదని ఎవరన్నారా? అట్లా కాదే, గాదీము కాదే, ఇది అర్థం చేసుకో. తమ్ముడా బీరయ్య, తమ్ముడా బీరయ్య, మరి పారే పాము నిలవది. తమ్ముడా బీరయ్య, నేను నీకు దీము, నాకు దీము. వాడు దీపు లేని వాడు వానికి అక్కడ చెల్లెళ్ళు ఉండరు తమ్ముడా. అన్నదమ్ములు ఉండరు తమ్ముడా. అక్కలు తమ్ముడు సంబంధం చుట్టాలు పక్కాలు ఎవడల్లా ఉండరు రా. మరి ఎక్కడ ఎవరు లేనివాడు, దీపు లేనివాడు, మరి ఎవరు పట్టినా ఎవరు ఉండరు తమ్ముడా. ఓ తమ్ముడా వీరయ్య, అట్లా కాదక్క, ఇది దీనికి చెప్పరాదు, నాకు అడగరాదు. గాదీము కాదక్క. ఇప్పుడాక ఏదో అంటే పక్షి వెనక పక్షి ఏమంటివి, అలాంటివి మాటకు వచ్చేవారిగా తిరిగి చెప్పరాదు. తర్వాత చెప్పరాదు దీన్ని. పిల్లవంటివి, చూడంటివి, ఇప్పుడేమో నాకు నువ్వు దీవు, నీకు దీవు. నాకు నువ్వు దీవు కాదే, నేను నాన్న నాయే గాదీము కాదే, వేరే కాదే. కాదే, అర్థం చేసుకో. నువ్వు భయపడవలసిన అవసరం లేదురా. చెప్పాల వద్ద అప్పుకులు పెడతావు. అది లోపల అరలబెట్టు. నువ్వు భయపడ. ఆ ఉరల పెట్ట సరే సరే సరే. లేపా పండుకున్నా పిల్లలు అనమాటరా. సాగలింటి సలవ పట్టగట్టు మంగలింటి సౌర మెరుగన ఆ సాల కింద కూర్చొని మీ చదువుకుంటా ఆడిదాని చేత గంజిలాగా నన్ను
ఎట్లున్నావు తమ్ముడా పెళ్ళి అంటున్నావు ఈ పెళ్ళన్న మాట ఎవరు చెప్పిండ్రు అయ్యయ్యో అక్క మంగళమ్మ అలనాడు ఒకవేళ గోరామురుగం గొర్రెమంద కావలి పట్టినప్పుడు లక్ష మంద కావలి పట్టినప్పుడు ప్రాణమేమో తండ్రిది ధర్మమేమో గొప్పదాని ప్రాణం ఎంత చేసినా తల మీది కొడుకు పాపం ఎంత చేసినా కాళ్ళ సంఖ్యలు చెప్పి అక్షగాళ్ళకు ముక్షగాళ్ళకు జోగు పరదేశి వాళ్ళకు మరియు ఆ మంద లోపల మరి దూపైన వాళ్ళకు సల్లదానం చేసిన ఉన్ని దానము పెరుగు దానము ఏనాడు మజ్జిగ దానం చేసిన అక్క మరి దానం పంచి పెడుతున్నదా ఎక్కడి నుంచో మా నాటి ముగ్గురు పెద్దలు వచ్చిండ్రు ఇక ఒక ఆయన ఎట్లున్నా అనుకున్నావు అక్క ఆయన బట్టలు లేనట్టున్నాడు బరవాసలు వచ్చిండు పులి చర్మం సగమే కట్టుకుంటాక వేసుకొని సొమ్ములు లేనట్టున్నాయి మెడదాన్ని గొర్రె గొత్తలు వేసుకున్నాక ఒక పంగల గట్ట పట్టుకుంటు చేత త్రిశూలంరా నాకు త్రిశూలమో బోసులమో నాకెమెరిక పరమేశ్వరుడు శివుడు పరమశివుడో గిరిమశివుడో నాకెమెరిక ఇక ఇంకా ఎట్లున్నా అనుకున్నావు నాకు 4 తలకాయలు ఉన్నాయి అక్క బ్రహ్మ బ్రహ్మదేవుడో బొమ్మదేవుడో నాకెమెరిక ఇక నెత్తిలా అది మంట పడుతుంది అది అచ్చపాత్ర విష్ణుమూర్తి కిరీటం ఆయన ఇక చేతులు అన్ని ఏంటి ఆ కాగితాలు పట్టుకున్నాక అచ్చంగాల కట్ట ఇక ఉపాయనేమో ఇక గోడకు సున్నం పట్టీలు జాజు పట్టీలు పెట్టారు అన్ని ముఖానికి రుద్దుకున్నాక అవి ఆమాలు పట్టిన వాళ్ళకు ఇక నామాలో నోములు నాకేమో వచ్చిండు మందకాడికి వచ్చిండు ఇక నేను రోజులు ఒక్క దానం పెట్టినట్టు వాళ్ళకి అడ్డం పోయినా అయ్యా నా చేతి సల్లదాగుర్రి ఇక పులపోళ్ళు వచ్చి సల్లదాగుర్రి అన్న ఉన్ని దానం కావాలా ఏ దానం కావాలన్నా ఏమంటారు అనుకున్నావు నీకు పెళ్లి కాలేదు పెళ్లి కానంతాడు మేము పట్టము అదిగో అక్కడ చూడమన్నారు మటు మాయమైపోయారు అక్క వాళ్ళు తిరిమూర్తులు వచ్చిండ్రు పెళ్లి మీద ఇక ప్రేమలే రామ రామ
పిల్లని పెళ్లి చేసుకుంటా మంద బెదిరింది అక్క గొర్రె పిల్ల అంటేనేమో నాది పిల్ల మేక పిల్ల అంటే నాన్న పిల్ల మేనోళ్ళ నాతోళ్ళ అంటున్నాక అట్లా తమ్ముడా వీరయ్య అన్నలు తమ్ముడు లేరు ఏ పంగోలో లేరాక పాలలో వై పాలలో అరే మరి చిన్నయ్య ఎక్కడోళ్ళు పెద్ద ఎక్కడోళ్ళు మరి తాత ఎక్కడోళ్ళు అమ్మ ఎక్కడోళ్ళు మనకు నాయనమ్మ ఎక్కడోళ్ళు లేరు తమ్ముడు అమ్మమ్మ ఎక్కడోళ్ళు లేరు తమ్ముడా అమ్మమ్మ అక్కడ లేరు తాతమ్మ అక్కడ లేరు నాయనమ్మ అక్కడ లేరు మేనమామ లేరు రంగ ఎక్కడ లేరు తూర్పున ఉత్తరము దక్షిణం ఏడు దిక్కులు లేరా నీకు 5 డిస్ట్రిక్ట్ తమ్మే ఏ డిస్ట్రిక్ట్ చూసినా నీకు మేన పిల్లలు లేరు ఎందుకే గిట్లా అంటావు అది అట్లా కాదక్క నీకు తెలియదు అంటున్నావు మరి నాకు తెలిస్తే చెప్పొచ్చు నాకు తెలితే చెప్పొచ్చా అంటావు ఏం భయంరా మస్తు భయపడుతున్నావు లోకం అనుకుంటారు భయపడుతుంది అంటావు అరే మరి నాకెత్తుకుంటే చెప్పాలని అంటున్నావు ఓ ముందు ఆయన ముందురా అక్క నువ్వు పెద్దదాని నువ్వే ముందు నేనే చిన్న అయితే ఇప్పుడు మన గొర్రె పిల్లలు ఉంటాయి కానీ గొర్రెల గొర్రె పిల్ల ఉడుతుంది దానికి ముందుగా కొమ్ములు వస్తాయా చెవులు వస్తాయా కూరగాయల చోళ్ళు నాడు నాకే ఉంది. అయితే చెవులే మొదలు వస్తాయి చెవులు వచ్చినాక కొమ్ములు ఏం చేస్తాయి చెవుల చుట్టూ తిరిగి చెవులకు దాడి అవుతాయి నువ్వు నాకు దాడి దాడంటే పెద్ద మాట అంటే అటువంటి మాంకాలమ్మ నా తమ్ముడు ఒక చెంప కొడితే బలగారు ఒక చెంప పసిగాయ కొరకరి పసిపాలుడు మేనమామల సంగతి నాకిరకలేని మాదిరికము తమ్ముడా ఎక్కడున్నాను ఎప్పుడా తమ్ముడా ఒకవేళ సవలక్ష మందగాడ మరి కావలి పట్టినప్పుడు మరి వర్షాలు బాగా వండక ఇక్కడ కాదు అక్కడ కాదు నమ్మినాగుల కొండ వీరనాగుల కొండ సప్తనాగుల కొండ పట్టణం లోపల రాజరాజ నరభూపతి 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 భార్య ఆడవిల్ల కమలాంక్షి దేవి కమలాంక్షి గర్భాన
గర్భాన్ని పుట్టినవాళ్ళు నేను కాని మోహనాంగి అలుగుల సూరమ్మ చిన్న రేగులమ్మ పెద్ద రేగులమ్మ అందరికంటే చిన్నది నేను నాగులకొండ పట్టం గొర్రెలు మన్నం కొట్టుకుపోయినాడు మన్నం కొట్టుకుపోయినాడు నరభూపతి భయపడ్డాడు భయపడి పట్టు దారాలు పట్టి అంతా మీరే ఎన్ని రోజులకైనా నా బిడ్డ నీకే ఇస్తానని నాకు మాట ఇచ్చను కమలాంచిదేవి గానాడు ఒకవేళ మన్ను కొట్టుకుపోయినాడు గానాడు సంగతి తెలుసు
పట్టం పోతే సిక్కులు రొయ్యలు రా ప్రాణానికి దాడుకుంటు రామపట్నం నువ్వు పోతే కుమారి పట్టిన ఎర్రజీమ సన్నము నల్లి ముద్ద పెడతాడు సయ్యద్ మొగలి పట్టాను తురుకలు ఉన్నారు పట్టాను తురుకలు సొంగ రొట్టె తినే కోరుకున్నారు అదే పిల్లలు ఏముంటే పుట్టు బ్రహ్మచారులు లెక్క ఉంటా శేషమైన పిల్లలు లెక్క చెయ్యి ఏముంటే ఇట్లనే ఉంటా అంటావు తమ్ముడా బీరయ్య మేనపిల్ల అంటావు మేనపిల్లకు నాతి పిల్లకు దానికి కారణము చెప్పవు మేనపిల్లని లగ్గవాడమన్నారు. నేను పొద్దుగాల మందకాడికి పోయి పొద్దుమీకి ఇంటికి వస్తా. పిల్ల లేవని నేను కాళ్ళకు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు తీసుకొస్తుంది. నీళ్ళు తీసుకొస్తా. అయ్యో నా మేనబావ కొడుక, నా మేనబావ నా మేనత్త కొడుక, నీళ్ళు తీసుకొచ్చి అరుగు మీద పెడుతుంది. ఆ నీళ్ళు తీసుకొని కడిగితే దాని కాలు మొక్కినంత విలువ అవుతుంది. అయితే ఇక మేనత్త బిడ్డ అయితే అయ్యో నా మేనత్త కొడుకు నా మేనబావ నీళ్ళు తీసుకొచ్చి కాలు కడుతుంది. కాలు కట్టుకుంటది, నా కాలు మొక్కుతుంది. కిలకిల నవ్వుకుంటా మేనబావాన్ని మురుసుకుంటా వస్తుంది. మరి చేతికి నీళ్ళు ఇస్తే దాని చెయ్యి నీ చెయ్యి జరిగిన పుణ్యమంటావు, పుణ్యమంటావు తమ్ముడా.
పట్టమంటే మరి నాదేమో ఎర్రగొర్ర పొడేలు ఇది గొర్రెల్లో ఉన్నది గొర్రె పొడేలు మరి నా పొడేలు గెలిస్తే మామ గెలిచినట్టు నీ పొడేలు గెలిస్తే నువ్వు గెలిచినట్టు నీ పొడేలు గెలిస్తే నువ్వు గెలిచినట్టు పొడేలు గెలిస్తే మామ గెలిచినట్టు గురుడు వీరయ్య మరవలేనన్నాడు ఒకవేళ మందగాడి పోయినాడు ఒకవేళ వీరప్ప పుట్టినాడు పుట్టింది పై పొడేలు తీసుకొచ్చిండు సత్తరవల తోడు పెట్టినప్పుడు మరి బీరప్ప కోడేలు వెనుకకు జరిగి మరి మాంకాలి కోడేలు మరి బీరప్ప పొరేలు ఓడిపోయి మా గాడి పొరేలు గెలిచి గురుడు వీరయ్య కళ్ళ చూసిండు అరే నీ పొరేలు ఓడిపోయింది నా పొరేలే గెలిచింది మామ గెలుపు ఆయే తమ్మి రామరా మామ గెలుపు ఆయే కదరా నా తమ్ముడా అయ్యయ్యో అక్క మంగళమ్మ ఒక్కొక్కసారి కోడేళ్ళ కొట్లాట పెడతానన్నాడు వీరయ్య మా యొక్క వీర మాంకాలి ప్రాణాల సాక్షి అన్నాడు ఎప్పుడైతే గుద్దిందో అంకలమ్మ పొడేలు మరి ఎడువడుగులు మందు బుక్కింది మాంకలమ్మ పొడేలు వెనక కట్టింది తమ్ముడ వీరయ్యరా మొదలు కూడా మొదలు కూడా ఎరుక సిరి గెలిపాయే వీరయ్య
మరి ఏనాడు ఒకవేళ పురుషులు కారుస్తున్నది పంచకాలు పోసుకుంటా ఎనకన్నా దట్టబట్టి నగలగొండ పట్నం ఇద్దము సిద్ధమంటే తమ్ముడు ఒక గుర్రవన్న సిద్ధమైతే ఒక్క గుర్రవన్న సిద్ధమైతే లేదు ఒక్క గుర్రవన్న మూతితో పుట్టెడు పుట్టెడు పంచకాలు కోసి పెండ దగ్గర కంచిపండి నీరు పెట్టగలరా గురుడు వీరయ్య పర్వాలేదన్నాడు అక్క మాంగళమ్మ నీ కరుణా కటాక్షం ఉంటే మరి అక్క కాళ్ళు మొక్కిండు మా యొక్క వీర మాంకాలి ప్రాణాల సాక్షి అన్నాడు ఏయ్ వీరయ్య అన్నారు దేవుడు దేవుడు వీరయ్య గుర్రాల మీద కొట్టినప్పుడే మరి ముక్కుతోటి తొవ్వ దూపుతున్నాయి మరి తోక లెంకలు కొట్టి కెడికేడి సిద్ధమవుతున్నాయి అక్క అక్క మాంకలమ్మ అల్లకొండ పడ్డామమ్మ ఎంత చెప్పినా మొదలు ఓడైతుంది వెనక సీరికి వెళ్ళిపోతుంది ఎట్లా చేసిన నా ప్రాణం నమ్మలేదు తమ్ముడు నేను నా ఎత్తు తమ్ముని వేసుకున్నారా నా ఎత్తు తమ్ముని వేసుకుని నేను చేతులార పెంచుకున్నారా తమ్ముడా నువ్వు నగలగొండ పట్నం పోదవండి నా గుండెలు ఊరి నా నగలవంటే తమ్ముడా తల్లి గర్భాన నువ్వు యాపకాయంతలింగం కాడికేరి నీ మీద పగదచ్చిందరా తమ్ముడు వీరయ్యరా కాదండి అవునంటున్నావు పదదారుల పట్టం పోతనంటున్నావు రా తమ్ముడా వీరయ్య నా చేతితో ఎత్తదోరా నా ప్రాణం నమ్మరాయే తమ్ముడా వీరయ్య మరి ఇట్లా కూడా నా ప్రాణం నమ్మకలేదు నేను ఎక్కేదేమో కత్తిరకాళ్ళతో నువ్వు ఎక్కేది గరడా బొల్లి గుర్రం మరి వాళ్ళము ఎర్రన కలముతో కనుష్ట గరడ బొల్లి గుర్రం నువ్వు బంగులున్న గుర్రాన్ని బయట తీసిరా తమ్ముడా గుర్రం మీద కొలువు తీసిరా తమ్ముడా మరి ఇది ఊరు ఒకటి పేర్లు మూడు ఉన్నాయి ఊరు ఒకటి పేర్లు మూడు ఉన్నాయి తమ్ముడా వీరయ్య
సంత అంటారు ఇదే ధర్మల అయ్యాలమంటారు తమ్ముడా సంత ఇదే ధర్మల అయ్యాలవరా తమ్ముడా అది పోనీ ఏమనుకో ధర్మల అయ్యాలవరా తమ్ముడా వీరయ్య 67 దేవపురుషులు మరి 36 మూర పురుషులు గుర్రాన్ని మీదికి లేపాలి కాకి కాదు గద్ద కాదు కోటల పేటలు ఎల్ల తిరిగాల కోటల పేటలు ఎల్ల తిరిగి వచ్చే వరకల్లా నేను బంగారు తాంబాలం పెట్టి తాంబాలంలో నిండా నీళ్లు పోసి అన్న 2 నేపిలి గుడ్లు పెట్టి నేను బంగారు భర్త ఆటలాడుకుంటా మరి మాంకలమ్మ దగ్గర ఏరవచ్చి గుర్రం ఒక ముంగడి ప్రాణాలు తీసి
నా ఎత్తు తమ్మిని ఎదుకున్న తమ్ముడా వల్లారి ముద్దుగా దాదుకున్న తమ్ముడా ఇంకా బాబా గారి పట్ల పెట్టదు అనాల తమ్ముడా నా గుండెలు కూలుతున్నాయి తమ్ముడా పరమాణు గద్గది పరమాణు జగ్గ ఇరమాణు గద్గది మాను జగ్గగా మానికి అద్భురా వీరా కట్టే వీరయ్య అమ్మవారు మాంకాలమ్మ గుండెలు పేగులకు పులిమన్న వేదల్లమన్న కాలియాడుతున్న తమ్ముడు వీరయ్య నాయల కొండ పండుగ పాపకారి వాడలో తమ్ముడు వీరయ్య రంగరంగ వైభవంగా లగ్గం చేయడం అనుకుంది మాంకాలమ్మ పెళ్లి తిలకమంటే పెళ్లి కొట్టు తెచ్చింది అమ్మారు మాంకాలమ్మ తమ్ముడు వీరయ్య కనుకనేమి పెళ్లి తిలకమంటే పెళ్లి బొట్టు పెట్టింది మరి కనుకనేమి గంత పెట్టి అష్టంగలు వంటించినాది తమ్ముడు వీరయ్య పుట్టినాడు కనుకనే ఊరి ముళ్ళంతా గద్దల గదారి పుట్టింది అక్క మాంగళమాదే ఈ తమ్ముడా గుర్రం మీద కనుక గురుడు మీరే అర్థం గుర్రమా మగదారుల పట్టం నా తమ్ముడు వీరయ్య పోత ఉండు ఒకవేళ నా తమ్ముడు వచ్చి నువ్వు కనుక రాకపోతే తమ్ముడు తల పండు కొడుతున్నా తమ్ముడు వచ్చి నువ్వు రాకపోతే నీ తమ్ముడు తల